2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో 2వ స్థానం అధిపతి అయిన శని 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం కుటుంబ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 5వ స్థానంలో శుక్రుడు ఉన్నారు కాబట్టి మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళతో మీకు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ని కూడా ఎక్స్పాండ్ చేయగలుగుతారు, చాలా ఆనందంగా ఉంటారు. 7వ స్థానం అధిపతి అయిన బుధుడు 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి మ్యారేజ్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. రుణరోగ శత్రు స్థానంలో లగ్నాధిపతి ఉన్నారు కాబట్టి కొంచెం కీర్తి ప్రతిష్టల విషయాల్లో మాత్రం భంగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మరియు హెల్త్ పరంగా కూడాను ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా పొట్టకి సంబంధించిన విషయాల్లోనూ, గొంతుకి సంబంధించిన విషయాల్లోనూ, డయాబెటీస్ విషయంలోనూ కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి దక్షిణామూర్తి సూత్రపారణం చేయండి, మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం మీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.